ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్ ఈ సంచికి మీ అందరికీ కూడా స్వాగతం. గత సంచికలో మనం రాష్ట్రపతి ఉత్తర్వుల్లో కొన్ని నిబంధనలు తెలియజేయడం జరిగింది. లోకల్ క్యాడర్ అంటే ఏంటి, జోన్స్ అంటే ఏంటి, మల్టీ జోన్స్ అంటే ఏంటి అనేటువంటి తెలియజేశాం. ఇప్పుడు ఆ లోకల్ క్యాడర్లో లోకల్ క్యాండిడేట్ అంటే ఎవరు, అలాగే లోకల్ ఏరియా అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఈ జోన్స్, జిల్లాలు, జోన్స్, మల్టీ జోన్స్ ఏ ఉన్నాయో వాటిని లోకల్ ఏరియా అని చెప్పి అనడం జరుగుతుంది అన్నమాట. సో ఏంటంటే ఈ లోకల్ ఏరియాలో మాత్రమే ఉద్యోగుల యొక్క ట్రాన్స్ఫర్లు కానీ, ప్రమోషన్లు కానీ, అపాయింట్మెంట్లు కానీ, సీనియారిటీ కానీ, డిశ్చార్జ్ ఫర్ వాంట్ ఆఫ్ వేకెన్సీ కానీ అన్ని సర్వీస్ నిబంధనలు కూడా ఈ లోకల్ ఏరియా పరిధిలోనే చేయవలసి ఉంటుంది. తర్వాత లోకల్ క్యాండిడేట్ అంటే ఎవరు, నేను ఒక లోకల్ ఏరియాకి చెందిన వాడిని అని ఎలా డిసైడ్ చేయాలి అంటే, గతంలో పాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో 10వ తరగతిని క్రైటీరియాగా తీసుకొని 10వ తరగతికి ముందు 7 సంవత్సరాలు అంటే 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివినటువంటి చదువు ఆధారంగా ఈ లోకల్ క్యాండిడేట్ స్టేటస్ అనేది డిసైడ్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు దాన్ని 7వ తరగతికి తగ్గించారు. అంటే 7వ తరగతికి ముందు 7 సంవత్సరాలు మనం ఎక్కడ చదువుకున్నాము అనే దాని ఆధారంగా చేయటం జరుగుతుంది. ఒకవేళ కొన్ని పోస్టులకి 7వ తరగతి కంటే తక్కువ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఉదాహరణకి మనం తీసుకున్నాం అనుకోండి, ఏదన్నా ఒక పోస్ట్కి 5వ తరగతి ఉంటుంది క్వాలిఫికేషన్, లేకపోతే ఇప్పుడు వాచ్మెన్ లాంటి పోస్టులు వాటికి అసలు క్వాలిఫికేషనే లేదు. అలా తక్కువ క్వాలిఫికేషన్, 7వ తరగతి కంటే తక్కువ క్వాలిఫికేషన్ 5వ తరగతి ఉంటే చాలు అని ఇచ్చారనుకోండి సర్వీస్ రూల్స్లో, ఆ 5వ తరగతికి ముందు చూడాలి. అలా కాకుండా 7 కంటే ఎక్కువ క్వాలిఫికేషన్ 10వ తరగతి ప్రిస్క్రైబ్ చేశారు, అప్పుడు 7వ తరగతి చూడాలి. డిగ్రీ ప్రిస్క్రైబ్ చేశారు జూనియర్ అసిస్టెంట్కి, కానీ 7వ తరగతికి ముందు 7 సంవత్సరాలు చూడాలి. అంటే ఒక పోస్ట్కి ఇచ్చినటువంటి మినిమం జనరల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ లేదా 7వ తరగతి కానీ ఏది తక్కువ అయితే దాన్ని ఆధారంగా తీసుకొని అంతకుముందు 7 సంవత్సరాలు ఎక్కడ చదివారు అనే దాని ఆధారంగా ఈ లోకల్ స్టేటస్ అనేది డిసైడ్ చేయటం జరుగుతుందన్నమాట. ఇది ఎలా చేస్తారంటే, మనం ఈ 7 సంవత్సరాల్లో నాట్ లెస్ దాన్ 4 ఇయర్స్ కాన్సిక్యూటివ్ ఇయర్స్ అంటే వరుసగా మనం ఏ ఏరియాలో అయితే, ఏ జిల్లాలో అయితే చదువుకున్నామో ఆ జిల్లా మనకు లోకల్ స్టేటస్ అవుతుంది. ఉదాహరణకి 4వ తరగతి నుంచి 4, 5, 6, 7 ఒక ఉద్యోగి ప్రకాశం జిల్లాలో చదువుకున్నాడు అనుకోండి, 1, 2, 3 వచ్చేసి 1 నెల్లూరులో చదువుకున్నాడు, 2 తిరుపతిలో చదువుకున్నాడు, 3 కర్నూలులో చదువుకున్నాడు, 4, 5, 6, 7 4 సంవత్సరాలు వరుసగా ప్రకాశం జిల్లాలో చదువుకున్నాడు అనుకోండి. ఆ ఉద్యోగి 4 వరుస సంవత్సరాలు అక్కడ చదువుకున్నాడు కాబట్టి ఆ ఉద్యోగిని ప్రకాశం జిల్లాకి లోకల్ క్యాండిడేట్గా డిసైడ్ చేయాలి. 4 కాన్సిక్యూటివ్ ఇయర్స్ 7 సంవత్సరాల్లో 4 వరుస సంవత్సరాలు ఎక్కడ చదువుకుంటే దాన్ని లోకల్ క్యాడర్గా డిసైడ్ చేయాలి అని చెప్పేసి ఇది ఫస్ట్ నిబంధన అన్నమాట. అలా కాకుండా విడిగా చదువుకోనుంటే, అంటే 4 సంవత్సరాలు ఒకే చోట చదవకుండా ఈక్వల్గా 3 సంవత్సరాలు ఒక చోట, 3 సంవత్సరాలు ఒక చోట, 1 సంవత్సరం ఒక చోట అలా చదువుకొని ఉన్నట్లయితే అప్పుడు ఏం చేయాలంటే 7వ తరగతికి ముందుగా ఈక్వల్ ఎక్కడైతే చదువుకున్నాడో అది డిసైడ్ చేయాలి. ఉదాహరణకి 1, 2, 3 నెల్లూరులో చదువుకున్నాడు, 4వ తరగతి వచ్చేసి గుంటూరులో చదువుకున్నాడు, 5, 6, 7 ప్రకాశం జిల్లాలో చదువుకున్నాడు అనుకోండి. 7వ తరగతికి ముందున్న 3 సంవత్సరాలు ప్రకాశం జిల్లాలో చదువుకున్నాడు, అంతకుముందు 3 సంవత్సరాలు నెల్లూరులో చదువుకున్నప్పటికీ కూడా 7వ తరగతికి ముందు ఇమీడియట్గా వచ్చినటువంటి 3 సంవత్సరాలు ప్రకాశం జిల్లాలో చదువుకున్నాడు కాబట్టి ప్రకాశం జిల్లాకి లోకల్ క్యాండిడేట్గా డిసైడ్ చేయాలి అని చెప్పేసి ఇలా ఒకే 4 సంవత్సరాలు కాకుండా ఇలా ఈక్వల్గా చదువుకొని ఉన్నట్లయితే ఎలా డిసైడ్ చేయాలో చెప్పారనమాట. అలా కాకుండా కొంతమంది ఈ కాన్సిక్యూటివ్ ఇయర్స్లో చదువుకోలేదనుకోండి, కొన్ని డైరెక్ట్ డిగ్రీ కట్టుకుంటారు, డైరెక్ట్ 10th క్లాస్ చదువుకుంటారు. ఇలా చేసినప్పుడు స్కూల్స్లో చదువుకోకుండా నేరుగా కనుక అప్పీర్ అయినట్లయితే వాళ్ళు ఇదే నిబంధనల ప్రకారం 4 కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఎక్కడున్నారు అనేది ఒకటి, తర్వాత అలా కాకుండా ఈ ఈక్వల్ షేర్స్లో ఎక్కడ నివసించారు అనే దాని ఆధారంగా ఈ సర్టిఫికెట్ ఇస్తారు తహసీల్దార్. ఆ సర్టిఫికెట్ ఆధారంగా ఈ లోకల్ క్యాండిడేట్ అనేటువంటిది డిసైడ్ చేయటం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని స్కూల్స్ ఉన్నాయి, ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి కొన్ని స్కూల్స్ ఉన్నాయి. సపోజ్ కర్నూలులో ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్ ఉంది, 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు అక్కడ ఉంటుంది ఆ స్కూల్లో. కొంతమంది గుంటూరు వాళ్ళు, ప్రకాశం వాళ్ళు, కర్నూలు వాళ్ళు, విశాఖపట్నం అందరూ కర్నూలులో చదువుకుంటారు.
వాళ్ళు అక్కడే 4 సంవత్సరాలు చదువుకున్నారు కాబట్టి వాళ్ళు కర్నూలుకి లోకల్ క్యాండిడేట్గా డిసైడ్ చేసి వాళ్ళకి అక్కడ ఉద్యోగం ఇవ్వకూడదు. అటువంటి సందర్భంలో రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళు కోరుకున్నటువంటి జిల్లా కానీ లేదా వాళ్ళ పేరెంట్స్కి సంబంధించినటువంటి జిల్లా కానీ ఏదైతే లోకల్ ఏరియా ఉంటుందో అది కోరుకోవచ్చు. ఉదాహరణకి వాళ్ళు విశాఖపట్నం చెందిన వాళ్ళైతే మాకు విశాఖపట్నం లోకల్ క్యాడర్గా మేము ఆప్షన్ ఇచ్చుకుంటున్నామని అంటే అలా కూడా వాళ్ళకి ఆ ఏరియాకి లోకల్ క్యాండిడేట్గా ఈ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకునే వాళ్ళకి ఈ డిజేబుల్డ్ పర్సన్స్కి ఈ ప్రొవిజన్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. ఇది మనం ఇలా డిసైడ్ చేయాలి. అలా చేసిన తర్వాత ఈ రకంగా లోకల్ క్యాండిడేట్ అనేటువంటిది డిసైడ్ చేసి మనం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కొంతమంది ఏంటంటే అవుట్ సైడ్ ది స్టేట్ చదువుకొని ఉంటారు. వాళ్ళని ఎలా డిసైడ్ చేయాలి? చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు ఒక ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీ ఉంటాడు. ఆయన హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీ, ఆయన ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీ. హైదరాబాద్లో ఒక డిపోలో ఆయన ఒక సూపర్వైజర్గా పనిచేస్తూ ఉంటాడు. రోజు మన బస్సులు హైదరాబాద్ వెళ్తాయి, హైదరాబాద్ నుంచి మన బస్సులు మళ్ళీ గుంటూరు వస్తాయి, ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. సో ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన పోస్టింగ్ హైదరాబాద్లో ఉంటుంది. ఆయన హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. వాళ్ళ పిల్లలు వచ్చేసి హైదరాబాద్లోనే చదువుకుంటారు, అక్కడే ఉంటారు, ఫ్యామిలీ అక్కడే చదువుకుంటారు. లేకపోతే బెంగళూరు వెళ్తుంటాయి మన ఆంధ్రప్రదేశ్ బస్సులు, బెంగళూరులో స్టాఫ్ ఉంటారు, వాళ్ళు అక్కడ చదువుకుంటారు. చెన్నై వెళ్తూ ఉంటాయి, చెన్నైలో నివసిస్తుంటారు. అటువంటి వాళ్ళకి ఎలా చేయాలి? వాళ్ళ స్టడీ పరంగా చూస్తే వాళ్ళు మొత్తం స్టేట్లో అసలు చదువుకోరు, హైదరాబాద్లోనే, బెంగళూరులో, చెన్నైలో చదువుకుంటారు. వాళ్ళకి ఎలా చేయాలి అన్నప్పుడు లోకల్ క్యాడర్ ఆఫ్ ది ఫాదర్ ఆర్ మదర్ లేకపోతే గవర్నమెంట్ సర్వెంట్ ఆయన ఎక్కడైతే డిసైడ్ చేస్తాడో అక్కడ, ఒకవేళ వాళ్ళు మేము బలానా జిల్లాకు చెందిన వాళ్ళం, వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన వాళ్ళం కాబట్టి మా లోకల్ క్యాడర్ వెస్ట్ గోదావరిగా ట్రీట్ చేస్తున్నాం అంటే చేసుకోవచ్చు. లేదా వాళ్ళ ఫాదర్ లోకల్ క్యాడర్ ఏదైతే అది, వాళ్ళ మదర్ లోకల్ క్యాడర్ ఏదైతే అది. ఇలా అవుట్ సైడ్ ది స్టేట్ చదివేయడానికి ఎక్కడ చేయాలి అనేది వన్ టైం ఆప్షన్ ఇచ్చారు, ఓన్లీ వన్ టైం. అలా చదువుకునే వాళ్ళు మా పిల్లలకి బలానా జిల్లాని మేము లోకల్ క్యాడర్గా డిక్లేర్ చేస్తున్నామని ఆ ఉద్యోగులు లేకపోతే ఆ పిల్లలైనా సరే వన్ టైం ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. అంతేగాని ప్రతిసారి మార్చుకోకూడదు. ఒకసారి గుంటూరు ఇచ్చి తర్వాత ప్రకాశం, తర్వాత నెల్లూరు అట్లా ఇవ్వకూడదు. ఒకసారి ఆప్షన్ ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ఇలా అవుట్ సైడ్ ది స్టేట్ చదువుకున్నటువంటి వాళ్ళకి ఒక అవకాశం అనేది కల్పించడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు అన్నమాట. సో ఈ రకంగా చేసిన తర్వాత ఏమవుతుందంటే గతంలో ఇప్పుడు లోకల్ క్యాడర్ ఎవరు ఎలా డిసైడ్ చేయాలనేది చెప్పాం. లోకల్ క్యాడర్ అంటే ఏంటో చెప్పాం. ఎలా డిసైడ్ చేయాలి క్యాండిడేట్ని, లోకల్ క్యాండిడేటా నాన్ లోకల్ క్యాండిడేటా అనేది చెప్పాం. తర్వాత ఇప్పుడు రిజర్వేషన్. ఇదంతా ఎందుకంటే లోకల్ క్యాడర్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలి, నాన్ లోకల్ వాళ్ళకి తక్కువ ఉద్యోగాలు ఇవ్వాలి. లోకల్ క్యాడర్ వాళ్ళకి అక్కడే ఉద్యోగాలు ఇవ్వాలనేది దీనిలో ఉన్నటువంటి ప్రాధాన్యత అంశం. దీంట్లో ఏంటంటే అది వరకు జిల్లా క్యాడర్లో ఒక నిష్పత్తిలో ఉండేది, సపోజ్ 20:80 ఇట్లా. జోనల్ క్యాడర్లో ఒకటి ఉండేది, మల్టీ జోన్లో ఒకటి ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఏం చేశారంటే టోటల్గా జిల్లా క్యాడర్లో 95%, 95% లోకల్ క్యాడరు వాళ్ళకి ఇవ్వాలి. 5% ఓపెన్ కేటగిరీ ఎవరైనా రావచ్చు. ఈ 5%లో 26 జిల్లాలో పనిచేశాడు ఎవరైనా రావచ్చు. కానీ ఆ 5% అయిపోయిన తర్వాత 6వ పోస్ట్ నుంచి మళ్ళీ 100వ పోస్ట్ వరకు ఉన్నటువంటి 95 పోస్టులో జిల్లా క్యాడర్ అయితే ఆ జిల్లాలో లోకల్ క్యాండిడేట్సే రావాలి. జోనల్ పోస్ట్ అయితే ఆ జోనల్కి సంబంధించి లోకల్ క్యాండిడేట్సే రావాలి. అలాగే మల్టీ జోన్ అయితే ఆ మల్టీ జోన్లో ఉండే లోకల్ జిల్లాల్లో ఉండే వాళ్ళు మాత్రమే రావాలి. సో ఇట్లా ఇది 5% మాత్రమే ఓపెన్ కేటగిరీ, 95% లోకల్ కేటగిరీగా రిజర్వ్ చేస్తూ అన్ని పోస్టులకి కూడా ఈ రకమైన రేషియో ప్రిస్క్రైబ్ చేయటం జరిగింది. అంటే ఈ రకంగా ఏంటంటే లోకల్ క్యాండిడేట్స్కి ఆ ఏరియాలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాన్ని కల్పించడం జరిగిందనమాట. సో ఈ రకంగా ఏంటంటే ఆ లోకల్ క్యాడర్లో మన రిజర్వేషను 95% లోకల్ రిజర్వేషన్ కాబట్టి ప్రతి పోస్టులో 1 నుంచి 5 వరకు ఓపెన్ కేటగిరీ ఉంటుంది, 5 పోస్టులు. 6 నుంచి మళ్ళీ 100 వరకు ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్నే మనం రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. సో ఈ రకంగా ఏంటంటే ఈ ప్రభుత్వ ఉత్తర్వులో ఈ రకంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. ఎట్ వన్స్ ఇమీడియట్గా అమల్లోకి వచ్చినాయి కదా, పాత వాటికి కొత్త వాటికి తేడా ఉంది కదా, ఇప్పుడు ఇవన్నీ చేయడానికి 27 నెలలు మనకు టైం ఇచ్చారు కదా, ఇవి చేసే వరకు మన ప్రమోషన్లు, మన ట్రాన్స్ఫర్లు, మన అపాయింట్మెంట్లు చేయాలా, చేయకుండా ఆపేయాలా, అవి చేసిన తర్వాతే చేయాలా అంటే అలా లేదు. ఇప్పుడు కూడా పాత కొత్త జోనల్ సిస్టమ్ అనేటువంటిది ఆ పోస్టులన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేసే లోపు ఈ 2 సంవత్సరాల్లో పాత ఉత్తర్వులు అనుసరించే ప్రమోషన్లు ఇచ్చుకోవచ్చు, ట్రాన్స్ఫర్లు చేయొచ్చు, అపాయింట్మెంట్లు చేయొచ్చు. అయితే వాటిల్లో ఏంటంటే దీస్ ఆర్డర్స్ ఆర్ ప్రొవిజనల్ అండ్ సబ్జెక్ట్ టు రివిజన్ యాజ్ పర్ ది
ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ రూల్స్ 2025 అని మనం రాసి ఆర్డర్ ఇవ్వాలి. అంటే మీ యొక్క ఉత్తర్వులు, మీ ప్రమోషన్ ఉత్తర్వులు కానీ, మీ అపాయింట్మెంట్ ఉత్తర్వులు కానీ కేవలం ప్రొవిజనల్. ఈ తర్వాత క్యాడర్స్ అడ్జస్ట్ అయిన తర్వాత మీ లోకల్ క్యాడర్ని బట్టి మీ జిల్లాకి అలాట్మెంట్ చేయడం జరుగుతుంది అనే కండిషన్ పెట్టి మనం ఆపకుండా చేసుకోవచ్చు అన్నమాట. సో అలా క్యాండిడేట్స్ని మనం చేసుకున్న తర్వాత ఒకసారి ఈ రకంగా చేసిన తర్వాత ఇంకా మనకి ప్రమోషన్స్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ కానీ, ఏజ్ కానీ, సీనియారిటీ కానీ, లెంగ్త్ ఆఫ్ సర్వీస్, అలాగే మనం చూసేటప్పుడు ఈ అలాట్మెంట్ చేసేటప్పుడు ఈ పోస్టులన్నీ కూడా మల్టీ జోనల్ ఈ రకంగా మారిపోయినాయి కాబట్టి ఇది అలాట్మెంట్ చేసేటప్పుడు ఎలా చేయాలనే దానికి కూడా గైడ్లైన్స్ ఇచ్చారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయకూడదు. ఇలా ఎట్లా చేయాలి అలాట్మెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే ముందు అడ్మినిస్ట్రేటివ్ నీడ్స్, ఆ అడ్మినిస్ట్రేటివ్ అవసరాలను బట్టి వీలైనంత వరకు చేసుకోవాలి. అలా చేసేటప్పుడు ఏంటి ఉద్యోగుల ఏజ్కి, సీనియారిటీకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. బాగా పెద్ద ఏజ్ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు కోరుకున్న చోటుకి ఇవ్వాలి. అలాగే సీనియర్స్కి వాళ్ళు కోరుకున్నటువంటి చోటు ఇవ్వాలి అని చెప్తున్నారు. తర్వాత లెంగ్త్ ఆఫ్ సర్వీస్ కూడా తీసుకోమంటున్నారు. సీనియారిటీ ఈక్వల్ అయిందనుకోండి, అప్పుడు లెంగ్త్ ఆఫ్ సర్వీస్, నేను ఎన్నేళ్ళు పనిచేశాను, ఇంకో సీనియర్ ఎన్నేళ్ళు పనిచేశాడు చూసి ఎవరైతే ఎక్కువ లెంగ్త్ ఆఫ్ సర్వీస్ ఉందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తున్నారనమాట. సో ఆ రకంగా ప్రిఫరెన్స్ యాజ్ ఫీజిబుల్, ఉద్యోగులకు అనుకూలంగా ఉండే విధంగా వాళ్ళకి ఫిజిబుల్ మేనర్లో, అంటే ఉద్యోగులకి ఇబ్బంది కలగకుండా వాళ్ళ అనుకూలంగా ఉండే విధంగా వాళ్ళని అలాట్మెంట్ చేయాలి క్యాండిడేట్స్ని అని చెప్పడం జరుగుతుంది. సో ఈ రకంగా ఏంటంటే ఈ కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ప్రకారం మనకి ఈ రాబోయేటువంటి రోజుల్లో అపాయింట్మెంట్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, ప్రమోషన్స్ కానీ ఇవన్నీ జరుగుతాయి. ఈ కన్సర్న్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, సెక్రటరీస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో కన్సర్న్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళు ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ని 27 నెలల్లో, డిసెంబర్ 15, 2025 నుంచి 27 నెలల్లో, అంటే 26, 27, 28 మార్చిలోపు ఇవన్నీ కూడా పూర్తి చేయాలి అని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. ఇది సమగ్రంగా వచ్చినటువంటి కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు. ఉద్యోగులందరికీ అవసరమైనటువంటి ఈ విషయాన్ని మీరు తెలుసుకొని మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మీరు ఇంతవరకు ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రాబోయే కాలంలో మరిన్ని సర్వీస్ విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ధన్యవాదాలు.